ఒకప్పుడు పనామా కెనాల్ని గిఫ్ట్‌గా ఇచ్చింది అమెరికా. ఆ కాలవని ఇంకెవ్వరికీ ఇవ్వడానికి వీల్లేదు. ఆ దేశం మాత్రం పనామా దగ్గరికి సంబంధించిన నిర్వహణ ఆ దేశమే తీసుకోవాలా. వాళ్ళకి స్వతంత్రంతో పాటుగా ఇది గిఫ్ట్‌గా ఇస్తూ దానికి సంబంధించినటువంటి ఆదాయం ఏదైతే వస్తుందో దాన్ని అక్కడ పేదలకి కావాల్సిన అవసరాల కోసం తీర్చమంది. కాలక్రమంలో పనామా మీద పట్టుని చైనా సంపాదించుకుంది. అక్కడ పోర్టులు కావచ్చు, ఆ రూట్ మొత్తాన్ని తను గ్రాబ్ చేసేసింది. దాని ఇష్టం వచ్చిన రేట్లు పెడుతుంది. ఈవెన్ అమెరికాకి కూడా ఆంక్షలు పెడుతుంది. దాంతో ట్రంప్ రాగానే చైనా పెత్తనాన్ని పనామా మీద తీసేస్తానని చెప్పినటువంటిది కథ ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. ఫైనల్గా యుఎస్ తాజాగా పనామా కెనాల్ డీల్ని ఓకే చేసుకుంది. చైనాకి ఆ చెకింగ్ పాయింట్ని పక్కన పెట్టేసింది. టోటల్గా చైనా మీదన ఆ ప్రాంతంలో చైనాకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని క్లోజ్ చేసింది. అమెరికన్ సంస్థలు ఇప్పుడు అక్కడ అగ్రిమెంట్కి వచ్చినాయి. తద్వారా మళ్ళీ అమెరికా చెప్పు చేతల్లోకి పనామా వచ్చింది.